దగ్గరగా ఉన్నాయి. సార్ మళ్ళీ పెట్రోల్ షాక్, ఇరాన్ ఎదురుదాడి, తలుపులు మూసిన ట్రంప్ అన్నీ అండి. మళ్ళీ కోవిడ్ షాక్. ఇప్పుడు హైదరాబాద్ తెలంగాణలో కూడా కొంతవరకు మళ్ళీ కోవిడ్ ఇది వస్తుంది, ఆందోళన పడకుండా అంటున్నా. ఆందోళన పడకుండా ఉండాలంటే మీరు జాగ్రత్త తీసుకోవాలి. ఇప్పుడు పెట్రోల్ షాక్. ఇరాన్ నిన్న ప్రకటించింది స్పష్టంగా, మేము ఇంకా చర్చలకు, ఒకటేమో మేము పూర్తి యుద్ధం ప్రారంభించాం, పూర్తి యుద్ధానికి సిద్ధమయ్యాం, ఈ ట్రంప్ను నమ్మమన్నారు. కానీ అదే సమయంలో మీరు చర్చలు చేస్తామంటే చెయ్యండి, మేమే తలుపులు మూసుకోలేదని చెప్పడానికి ఇరాన్ మంత్రి పాకిస్తాన్కి వెళ్ళాడు. పాకిస్తాన్కి వెళ్ళి వాళ్ళు మధ్యవర్తులు కదా అక్కడ, పాకిస్తాన్ ప్రధానమంత్రి షహజాబ్ ఖాన్ కానీ ఇంకొక ఆయన కానీ అక్కడికి వెళ్ళి వాళ్ళు ప్రయత్నం చేస్తున్నారు. కానీ ట్రంప్ అప్పుడేమో చర్చలు అంతా ఇట్స్ వెరీ గుడ్, ఇట్ ఇస్ ఓవర్ అన్న వ్యక్తి చర్చలకు మేము సిద్ధం కాదు, 10 రోజుల వరకు మేము ఎలాంటి చర్చలు జరిపే అవకాశం భగ్గుమంటే గతంలోనే మన దేశంలో 7 నుంచి 10 రూపాయల వరకు రకరకాల స్థాయిలో పెరిగింది. ఇప్పుడు మరింత పెరుగుతుంది, ఈ పెట్రోల్ షాక్ మళ్ళీ వస్తుంది అనే ఒక భయాందోళనలు మార్కెట్ను, అంతకుమించి వినియోగదారులను కూడా, ప్రత్యక్షంగా వినియోగదారుల రాకపోకల మీద, ఆ తర్వాత సరుకుల ధరల మీద పరోక్షంగా కూడా పడతాయి. కాబట్టి ప్రపంచం చాలా ఆందోళన పడుతోంది. ఇప్పుడు ఇరాన్ ఎదురుదాడి తీవ్రంగా చేస్తుందా? ఎందుకంటే అమెరికా ఇరాన్ ఇలా మాట్లాడుతుంటే ఇజ్రాయిల్ ఏమో దీన్ని అవకాశంగా తీసుకొని వాళ్ళు ఉచ్చు బిగిస్తున్నారు. రెండోది, ఇరాన్ ట్రంప్కు బుద్ధి రావాలంటే ఆయన వీళ్ళ మీద చేయాలని కువైట్ మీద, బహ్రెయిన్ మీద, ఈ దేశాల మీద వాళ్ళు దాడులు తీవ్రం చేస్తున్నారు. సో పెట్రోల్ షాక్కు ప్రపంచం సిద్ధమవుతుంది. ఆ షాక్ ఇప్పటికే మొదలైంది. భారతదేశం అతిపెద్ద పెట్రోల్ దిగుమతిదారు కాబట్టి మనం మరింత ఆందోళన చెందే పరిస్థితి ఏర్పడింది. థ్యాంక్ యూ సో మచ్ రావు గారు. ఇది నాటి ఫ్రాంక్ టీవీ తెలపల్లి. స్టేజ్ టు 9 minutes.